క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. మోషే సుఖోపవాస ధ్యానములలో మరి ఒక దినములోనికి ప్రవేశించి ఈ ఇశ్రాయేలీల చరిత్రను మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతించుచూ ఉన్నాను. ఇశ్రాయేలీలు చేసినటువంటి ప్రార్థనలను బట్టి వారి ప్రార్థన ఫలముగా దేవుడు ఇశ్రాయేలీలను విడిపించుట కొరకు లేవీయుల వంశములో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు మోషే. ఆయన తల్లిదండ్రులు గొప్ప నీతిమంతులు, శ్రేష్ఠులు, భక్తులు, ప్రార్థనాపరులు అని నిన్నటి దినమందు మనము నేర్చుకున్న వారమై ఉన్నాం. ఈరోజు ఈ మోషేను గూర్చినటువంటి కొన్ని విషయములను ధ్యానము చేయుటకు నేను ఆశించుచూ ఉన్నాను. మోషే యొక్క జీవితము 3 భాగములుగా కనబడుచు ఉన్నది. ఆయన జీవించిన కాలము 120 ఏండ్లు అయితే ఈ 120 ఏండ్లలో 40 సంవత్సరములు ఐగుప్తు యువరాజుగా ఆయన పనిచేసినట్లు, మరి యొక్క 40 దినములు మిద్యాను పశువుల కాపరిగా ఆయన ఉన్నట్లు, ఆ పిదప మరి విమోచకునిగా ఇశ్రాయేలీలను విడిపించినట్లు 40 సంవత్సరముల పాటు ఐగుప్తులో యువరాజుగా ఉన్నాడు. 40 సంవత్సరముల పాటు మిద్యాను అరణ్యములో పశువుల కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరములు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు నడిపించినటువంటి నాయకునిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆది సంఘములో మొదటి హతసాక్షిగా ఉంచబడినటువంటి ఈ స్టెఫను అనేటటువంటి దైవజనుడు ఈ మోషేను గూర్చి ఈ వివరాన్ని మొదటి 40 సంవత్సరములు, రెండవ 40 సంవత్సరములు, మూడవ 40 సంవత్సరములు ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆ విషయాలను వ్రాయిస్తున్నట్లుగా అపోస్తుల కార్యముల్లో మనకు కనబడుచు ఉన్నది. 7వ అధ్యాయంలో 21 వచనం నుండి మనం చూస్తే, తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. మొదటి 40 ఏండ్లు ఐగుప్తులో యువరాజుగా ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణుడై ఉన్నట్టు ఆ భాగాల్లో మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమునందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. మొదటి 40 ఏండ్లు పూర్తయిన మీదట రెండవ 40 ఏండ్లు మిద్యాను అరణ్యములో పశువుల కాపరిగా ఇత్రో యొక్క మందను కాయుచుండిన వానిగా మనకు మరి అక్కడ కనబడుచు ఉన్నది. రెండవ 40 సంవత్సరములు. ఇక 36వ వచనాన్ని మనం చూస్తే, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 40 ఏండ్లు ముందు 40 ఏండ్లు యువరాజుగా ఉన్న తరువాత మిద్యానులో పశువుల కాపరిగా 40 ఏండ్లు ఉన్నాడు. ఆ చివరిలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నా ప్రజలను ఇశ్రాయేలీలను నడిపించాలని దేవుడు చెప్పినారు గనుక మిగిలిన 40 ఏండ్లు ఇశ్రాయేలీల నాయకునిగా ఆయన మరి ఇశ్రాయేలీలను నడిపించిన చరిత్ర మనకు కనబడుచు ఉన్నది. ఈరోజు నేను 2 విషయములు, అనగా ఐగుప్తులో యువరాజు, మిద్యానులో పశువుల కాపరి, ఈ 2 మాటలను మీకు వివరించవలనని నేను ఆశించుచు ఉన్నాను, గ్రహించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, 3వ మాట, ఇక మన చరిత్ర అంతా కూడా ఆయన నడిపించిన
ఆ ప్రయాణం అంతా మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఈరోజు మనం 2 మాటలు, ఐగుప్తులో యువరాజు, మిద్యానులో పశువుల కాపరి అయిన మోషేను గూర్చినటువంటి కొన్ని మాటలు ఈ సందర్భంగా క్లుప్తంగా మనము ధ్యానము చేయుదము. ఐగుప్తులో యువరాజును గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనకు 7 మాటలు కనబడతా ఉన్నాయి. మొదటి మాట ఏమిటంటే సుందరుడైన మోషే. నిర్గమకాండంలో 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే మరి అక్కడ ఆ మాట కనబడుతూ ఉన్నది, అతడు సుందరుడై ఉండుట చూచి అనే మాట. సుందరుడై ఉండుట చూచి. మోషేలో సుందర కళ, రాజకళ, నాయకత్వ కళ కనబడుచు ఉన్నది. కాబట్టి ఇట్టి కళ కలిగిన ఈ బిడ్డను చంపుకొనలేక దాచిపెట్టారు. కాబట్టి మొదటి మాట సుందరుడైన మోషే. ప్రియమైన వాళ్ళరా గమనించాలి. 2వ మాట దాచబడిన మోషే. దాచబడిన మోషే తల్లిదండ్రుల చేత 3 నెలలు దాచబడినట్లుగా మనము చూచుచున్నాము. ప్రియులారా, ఇక 3వదిగా 3వ వచనాన్ని బట్టి జమ్ము పెట్టెలో ఉంచబడిన మోషే. 3 నెలలు దాచి ఇక దేవుడే కాపాడునని నైలు నదిలో విడిచిపెట్టినారు గనుక జమ్ము పెట్టెలో ఉంచబడిన మోషే. ఇక 2వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారంగా కనికరించబడిన మోషే. జమ్ము పెట్టెలో పెట్టి అతను నైల్ నదిలో విడిచిపెట్టినప్పుడు అక్కడ స్నానము కొరకై వెళ్ళినటువంటి ఆ యొక్క ఫరో కుమార్తె ఆ బిడ్డను చూచినప్పుడు ఆ బిడ్డ ఏడుపు ఆమెకు ఎలా వినబడుతూ ఉంది అంటే, రాజమాత నన్ను రక్షించుమన్నట్లు, రాజమాత నన్ను అన్నట్లు ఆ యొక్క బిడ్డ యొక్క ఏడుపు వినబడుతూ ఉంది. కాబట్టి ఆ బాలుని ఏడుపు ఆమెను కరిగించినది, బాలుని సౌందర్యము ఆమెను ఆకర్షించినది. బాలుని ఏడుపు ఆమె హృదయాన్ని కరిగించింది, బాలుని సౌందర్యము ఆమెను ఆకర్షించింది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని సంకల్పము నైలు నదిలో నెరవేరింది. కాబట్టి ఆ ఫరో కుమార్తె అతనిని తన కుమారునిగా పెంచుకొనుటకు ఇష్టపడినది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక 5వ మాట మనం చూస్తే ఐగుప్తు రాజనగరిలో మోషే. ఐగుప్తు రాజనగరిలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యములలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు, 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు మనం చదివితే ఐగుప్తు సకల విద్యలయందు, మాటలయందును సకల విద్యలయందును నేర్పరి అయి ఉండెను అను మాటను బట్టి అతడు నేర్పరిగా ఆయన ఐగుప్తు రాజ నగరిలో ఉండి సకల విద్యలు నేర్చుకున్నాడు. అంతేకాదు ఆ తల్లికి గొప్ప ఆనందం, యోకెబేదునకు గొప్ప ఆనందము. 1, బిడ్డకు ప్రాణాపాయము తప్పినది. 2, బిడ్డను బట్టి జీతము వచ్చుచున్నది. ఈ విధంగా రాజనగరిలో మోషే 40 వత్సరముల పాటు ఉన్నాడు. ఇక రోషము కలిగినటువంటి మోషే, నిన్నటి దినమందు మనం చెప్పుకున్నట్లు తన పాలతో ఆ బిడ్డను పెంచింది కనుక, వాక్యం అనే పాలతో ఐగుప్తు ఇశ్రాయేలీయుల చరిత్ర, ఐగుప్తులో ఉన్న వారికి ఉన్న బానిసత్వం, ఏదో విధంగా ఈ బానిసత్వాన్ని నుంచి మనం విడుదల పొందాలనేటటువంటి భావనతో కూడిన బోధలు, ఇత్యాది విషయములను తెలుసుకున్నటువంటి మోషేలో తన జాతి ఎడల ప్రేమ, తన జాతిని కాపాడాలనేటటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ రోషము అతనిలోనికి వచ్చింది. కాబట్టి తన జాతీయుని, ఒక హెబ్రీయుని ఐగుప్తీయుడు కొట్టుచుండగా చూచి 11, 12 వచనాల్లో మనం చూస్తే ఆ ఐగుప్తీయుని చంపి 12వ వచనంలో అతడు ఇటు అటు తిరుగు చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఇసుకలో వారిని కప్పిపెట్టి అతన్ని దాచినాడు. రోషముగా అతను ఉన్నాడు. నాయకత్వ లక్షణాలు అతనిలో కనబడతా ఉన్నాయి. అన్యాయస్తుడిని చంపి
అన్యాయము పొందుచున్న వానికి న్యాయము తీర్చవలనేటటువంటి ఆలోచన. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఐగుప్తు భూలోకమైతే ఐగుప్తుని చంపుట మరొక భావం ఏమిటి అంటే ఆ భూలోక ఆశలను చంపుట, ఆత్మీయమైన భావాన్ని. మోషే గారు రోషము కలిగిన వానిగా ఉన్నాడు. ఆయనలో నాయకత్వ లక్షణం ఉన్నది. ఇబ్బంది పడుచున్న వానికి సహాయము చేయుట, ఎవరైతే ఇబ్బంది పెట్టుచున్నారో అతనిని చంపుట, ఇది నాయకత్వ లక్షణము, నాయకుని లక్షణం కనుక న్యాయము చేయుచున్నాడు. ఇది ఒక మాట అయితే, ఆత్మీయంగా మనం చూస్తే ఐగుప్తు అనేది భూలోకము, ఐగుప్తుని చంపడం అనేది భూలోక ఆశలను చంపుట. దేవుని పిల్లలమైన మనందరం కూడా భూలోక ఆశలన్నిటినీ తొలగించుకొని దేవుని రాధ్యమైన కనాను వైపు మన కన్నులు పెట్టుకొని ఆయన వైపు చూడవలసిన వారమై ఉన్నాము, గుర్తించవలసిందిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక 7వ మాట ఏమిటంటే స్థిర బుద్ధి కలిగి ఐగుప్తును విడిచిపెట్టినాడు. స్థిర బుద్ధి కలిగి ఐగుప్తును విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాము. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మనకు వ్రాయబడి ఉన్నది. 11వ అధ్యాయము 27వ వచనము హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రికను మనం చూచినప్పుడు అక్కడ పౌలు గారు విశ్వాసపు అధ్యాయంలో మోషే గారి యొక్క గొప్పతనమును వర్ణిస్తూ, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఐగుప్తులో ఉన్న యువరాజు చరిత్ర మనము చాలా సింపుల్గా, తక్కువగా 7 మాటల్లో చెప్పుకున్నాము. బాల్యంలో అతడు సుందరుడై ఉన్నాడు, సుందరుడైన మోషే. అతనిలో సుందర కళ, రాజకళ, నాయకత్వ కళ కనబడిందని చూస్తున్నాం. మరి నేటి దినాల్లో మనలో ఏ కళ కనబడాలంటే వధువు కళ. వధువు కళ మనలో కనబడవలసి ఉన్నది, గ్రహించాలి. ఇక 2వదిగా దాచబడిన మోషే 3 నెలలు దాచబడ్డాడు. 3వదిగా దాచలేక జమ్ము పెట్టెలో పెట్టబడిన మోషే. 4వదిగా ఆ జమ్ము పెట్టెలో పెట్టబడిన మోషేను కనికరించబడ్డాడు. రాజకుమార్తె చేత కనికరించబడి రాజనగరంలోనికి తోడుకుని వెళ్ళాడు. 5వ మాట ఐగుప్తు రాజనగరిలో మోషే 40 దినములు ఐగుప్తు సకల విద్యల యందు నేర్పరితనము సంపాదించుకునిన మోషే. తరువాత రోషము కలిగిన వాడు, తల్లి పెంపకమును బట్టి రోషము వచ్చింది, తన జాతి ఎడల జనాంగము ఎడల ప్రేమ కలిగింది. అన్యాయముగా కొట్టబడుచున్న, హింసింపబడుచున్న హెబ్రీయుని ఎడల ప్రేమ కలిగింది. ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టిన సంగతి మనకు కనబడుచు ఉన్నది. అయితే నిర్గమకాండములో వ్రాయబడిన మాటలు మనం చూచినప్పుడు ఆ మోషే రాజునకు భయపడి ఐగుప్తునకు పారిపోయాడు అని ఉన్నది కానీ విశ్వాసపు అధ్యాయంలో మనం చూచినప్పుడు అక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే అతడు స్థిర బుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక దైవ చిత్తము నెరవేర్చుట కొరకు ఆయన మిథ్యానుకు పారిపోయాను, లేక మిథ్యానుకు వెళ్ళిపోయాను అనేటటువంటి మాటలు మనము ఐగుప్తును విడిచిపెట్టి ఆయన వెళ్ళిన సంగతిని మనము చూచుచూ ఉన్నాము. ఈలాగు ఐగుప్తు యువరాజు చరిత్ర మనము చూచినప్పుడు ఆ యొక్క ఐగుప్తులో ఆయన యొక్క జీవనము మనకు కనబడుచు ఉన్నది. 7 మాటల్లో మనము క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇక 2వదిగా మనం చూచినప్పుడు మిథ్యానులో పశువుల కాపరిని మనం చూస్తూ ఉన్నాం. మిథ్యానులో పశువుల కాపరి. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఈయన అక్కడ నుండి పారిపోయినాడు. ఎక్కడి నుండి అంటే ఐగుప్తు నుండి వచ్చి వేసినాడు. దేవుని చిత్తము, దేవుని ముందే మనం చెప్పుకున్నాం. భయపడి పారిపోయాడా, దేవుని చిత్తమై పారిపోయాడా? భయపడి పారిపోయాడా, దేవుని చిత్తమై పారిపోయాడా? 2వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని
మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యానులో ఒక బావి యొద్ద కూర్చుండెను, పారిపోయినాడు. ఇప్పుడు సంగతి ఏమిటి అంటే, భయపడి పారిపోయాడా, దేవుని చిత్తమై పారిపోయాడా? భయపడి పారిపోయాడా, దేవుని చిత్తమై పారిపోయాడా అంటే దేవుని చిత్తమయ్యే అతను వెళ్ళినాడు అని 11వ అధ్యాయము 27వ వచన ప్రకారంగా మనం చూస్తే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. అంటే దేవుని చిత్తము అతని ఎడల నెరవేర్చబడవలసి ఉన్నది గనుక స్థిరబుద్ధి కలిగిన వాడే అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, తాను చనిపోతే ఇశ్రాయేలును విడిపించేది ఎవరు? ఇతని చేత నేను చంపబడకూడదు అనేటటువంటి భావనతోనే వెళ్ళాడు, స్థిరబుద్ధితో వెళ్ళాడు. ఈ దేశమును ఏ విధంగానైనా, అంటే ఇప్పుడు ఒక్క ఐగుప్తీయుని చంపడం మాత్రమే కాదు, ఐగుప్తీయులందరినీ ఎదిరించి ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీలను విడిపించాలనేటటువంటి భావనతోనే దేవుని చిత్త సంకల్పమును బట్టి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వెళ్ళిన ఆయన బావి యొద్ద కూర్చున్నాడు. అక్కడ మిద్యాను యాజకుడు యిత్రో అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకు 7 కుమార్తెలు, 1 కుమారుడు కూడా ఉన్నారు. ఈయన మిక్కిలి ధనవంతుడు, పరిపాలనాధికారి. కానీ ఆయన కుమార్తెలు సోమరులు కారు, కష్టజీవులు. వారికి ఉండినటువంటి ఆ పశువులను మేపుకొనుచు ఉన్నారు. కాబట్టి మేపుకొనుచున్నటువంటి ఈ స్త్రీల యొక్క బలహీనతను గమనించిన వేరు పశువుల కాపరులు వీరు నీళ్లు తోడుచు ఉన్న నీళ్లను వాటి పశువులకు ఇబ్బంది పెట్టుచు ఉండగా చూచుచున్నటువంటి ఈ యొక్క మోషే వారికి సహాయము చేయడానికి నీళ్లు పెట్టుచున్నట్టుగా 17వ వచనం 2వ అధ్యాయం 17వ వచనం, మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను. ఉపచారము చేయుచున్న మోషే అక్కడ అబలలుగా ఉన్నటువంటి వారికి, నిస్సహాయులుగా ఉన్నవారికి సహాయము చేయుట కొరకు ప్రయాసపడుచున్నటువంటి మోషే. ఆ విధంగా ఆ రోజు పెందలాడే వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి మీరు ఎంత త్వరగా ఇట్లు వచ్చారు? 18వ వచనంలో, ఐగుప్తీయుడు అక్కడ మంద కాపర్ల చేతులను మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందలకు పెట్టినాడు. అతని సహాయమును బట్టి మేము పెందలాడే గృహానికి వచ్చినాము అనేటటువంటి మాటలు మనము చూచినప్పుడు కనబడుతూ ఉన్నది. ఆ సమయమున ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి, 20వ వచనం నుంచి, అతడు తన కుమారులతో, అతడెక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతన్ని పిలుచుకొని రండెనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె 1 కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినై ఉంటుననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. మిద్యానులో ఉండినటువంటి మోషే, పారిపోయిన మోషే ఒక బావి యొద్ద గట్టు మీద కూర్చున్నాడు. అక్కడ మిద్యాను యాజకుడైనటువంటి యిత్రో యొక్క 7 కుమార్తెలు మందలను మేపుచు నీళ్లు పెట్టుచు ఉండగా వారికి సహకారము చేసినాడు. ఈ మోషే ఉపచారమునకు యిత్రో ఉపకారము 7 మాటల్లో మీకు చెప్పాలని నేను ఆశించుచు ఉన్నాను. మోషే ఉపకారమునకు
యిత్రో యొక్క ఉపకారము, ఉపచారమునకు ఉపకారము. మనము ఉపచారము చేసినప్పుడు దేవుడు ఉపకారము చేయువారై ఉంటూ ఉన్నారు. గుర్తించవలసినదిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మొదటిది 20వ వచనాన్ని మనం చూస్తే, పెందలాడే ఇంటికి వచ్చినటువంటి వారిని ప్రశ్నించిన ఆ యిత్రో మరి ఇంత సహకారము చేసినటువంటి ఆ సహకారిని గురించి మాట్లాడుతూ 20వ వచనంలో, అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తిరిగి. మొదటి మాట, యిత్రో ఉపకారములలో మొదటి మాట ఏమిటంటే ఆహ్వానము. రాజభవంతిని విడిచి రాజకుమారునిగా ఉండవలసిన ఆయన పారిపోయి రాగా, అతనికి ఏ విధమైన సహకారము లేని కాలమందు అతడు చేసిన చిన్న ఉపచారమునకు ఉపకారము కనబడుచు ఉన్నది. ఏమిటి ఉపకారము అంటే ఆహ్వానము. అతడెక్కడ, అతనిని పిలుచుకుని రండి, అతనిని పిలుచుకుని రండి. ఆహ్వానము కనబడుచు ఉన్నది. ప్రియమైన రెండవది, ఎందుకు పిలుచుకురావాలి? భోజనమునకు పిలుచుకుని రండి, ఆహారమునకు పిలుచుకుని రండి. ఆహ్వానము, రెండవదిగా ఆహారము. ఆహ్వానం మాత్రమే కాదు, ఆహారమును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవరు లేని వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క మోషేను దేవుడు యిత్రో ద్వారా ఆహ్వానము తెలియచేయుచున్నాడు. ఆహ్వానించుట మాత్రమే కాదు, ఆహారమును ఏర్పాటు చేయుచు ఉన్నాడు. తద్వారా అతనికి ఆదరణ కలుగుచున్నది. 3 మాటలు 20వ వచనంలో మనం చూస్తున్నాం. 1 ఆహ్వానము, 2 ఆహారము, 3వది ఆదరణ. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, నీవు నేటి దినముల యందు ఏ స్థితిలో ఉన్నావో, అందరి చేత త్రోసివేయబడిన వాడువుగా, విడువబడిన వాడువుగా, నెట్టివేయబడిన వాడువుగా ఒకవేళ నీవు ఉన్నావేమో, కానీ దేవుడు నీవున్న స్థలములోనే, బహుశా నీవు ఎక్కడ ఉన్నావో, విదేశంలో ఉన్నావు, స్వదేశంలో ఉన్నావు, శత్రువుల మధ్య ఉన్నావు, మిత్రుల మధ్య ఉన్నావు, ఎక్కడ ఉన్నప్పటికీ నీకు ఆహ్వానమునిచ్చి ఆహారమునిచ్చి ఆదరించే దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 20వ వచనంలో ఈ 3 మాటలు మనకు కనబడుతున్నాయి. అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతనిని పిలుచుకొని రండి. నేను ఆహ్వానము, ఆహారము, ఆదరణ. ఇక 21వ వచనాన్ని మనం చూస్తే మరి ఒక 2 మాటలు మనకు కనబడుతూ ఉన్నవి. 21వ వచనంలో, అతడు వచ్చాడు, వారిచ్చిన భోజనాన్ని భోంచేశాడు. భోంచేసిన తరువాత మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. తరువాత అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చాను. 21వ వచనంలో మరి 2 మాటలు మనకు కనబడుతున్నాయి. ఆశ్రయము కనబడుచు ఉన్నది. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. ఇల్లు లేని వానికి ఇల్లు, ఆశ్రయము. ఆహ్వానము, ఆహారము, ఆదరణ. అంటే ఆహారం దొరికింది, ఆదరణ దొరికింది, దానితో పాటు ఒక ఇల్లు, ఆశ్రయము దొరికింది. మోషే అతనితో పాటు అతని ఇంటిలో ఉండుటకు నిశ్చయించుకున్నాడు గనుక అతనికి ఆశ్రయము కలిగింది. ఆశ్రయం మాత్రమే కాదు, తన కుమార్తె అయినటువంటి సిప్పోరాను మోషేకిచ్చి వివాహము చేసినట్టుగా మనము చూచుచూ ఉన్నాము. అర్ధాంగి దొరికింది. ఆశ్రయముతో పాటు అర్ధాంగి.
ఆశ్రయముతో పాటు అర్ధాంగి కూడా లభించినట్టుగా మనం చూస్తున్నాం. మోషే చేసిన ఉపచారమునకు దేవుడు చేసే ఉపకారములు లేక ఇత్రో చేసే ఉపకారములు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆహ్వానము వచ్చినది, ఆహారము వచ్చినది, ఆదరణ వచ్చినది, ఆశ్రయము కలిగినది, అర్ధాంగి దొరికినది. 22వ వచన ప్రకారంగా మనం చూస్తే మరి 2 మాటలు మనకు కనబడుచు ఉన్నవి. మోషే ఒక కుమారుని కనినప్పుడు, మోషే నేను అన్య దేశములో ఆ పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టాను. 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటి అభివృద్ధి. ఒక్కడగా పారిపోయి వచ్చిన మోషే ఆ బావి మీద కూర్చుండి దైవ చిత్తమును బట్టి భార్యను సంపాదించుకున్నాడు. 2 అయ్యారు. ఆ 2 ముగ్గురుగా మార్చబడ్డారు. అభివృద్ధి మనం చూస్తున్నాం. అంతేకాకుండా 7వ మాట ఆశీర్వాదం. 22వ వచనాన్ని బట్టి ఆశీర్వాదము మనకు కనబడుచు ఉన్నది, అభివృద్ధి కనబడుచు ఉన్నది. అతడు ఏమీ లేని వానిగా వచ్చి ఆహారం కలిగిన వానిగా, ఆశ్రయము కలిగిన వానిగా, అర్ధాంగి కలిగిన వానిగా, ఒక బిడ్డను కలిగి అభివృద్ధి పొందినాడు కనుక దైవాశీర్వాదములన్నీ ఆయనకు లభించి ఉన్నవి. మోషే చేసిన ఉపచారమునకు ఇత్రో ఉపకారమును 20, 21, 22 వచనములలో మనం చూచినప్పుడు 7 మాటలు మనకు కనబడుచు ఉన్నవి. 20వ వచన ప్రకారముగా ఆహ్వానము వచ్చినది ఇత్రో ఇంటి నుండి, ఆహారము కలిగి ఉన్నది ఇత్రో ఇంటి నుండి, ఆదరణ కలిగి ఉన్నది ఇత్రో ఇంటి నుండి. అంతేకాకుండా ఇంటిలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడి ఆశ్రయము పొందినాడు. ఆ ఇంటిలో నుండి ఒక కుమార్తెను తన భార్యగా పొందుకున్నాడు, అర్ధాంగిని పొందుకున్నాడు. ఈ అర్ధాంగిలో నుండి దేవుడు అభివృద్ధి చేసి గెర్షోము పరదేశి అని పేరు పెట్టబడినటువంటి ఒక బిడ్డను ఆయన సంపాదించుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఈ గొప్ప ఆశీర్వాదము చిన్న ఉపచారమును బట్టి కలిగినట్టుగా మనము చూచుచున్నాము. 7 మాటలు: ఆహ్వానము, ఆహారము, ఆదరణ, ఆశ్రయము, అర్ధాంగి, అభివృద్ధి, ఆశీర్వాదము. నేటి దినములందు దేవుని పిల్లలమైన మనం కూడా ఉపచారము చేయువారైతే, పరిచర్య చేయువారమైతే మనకు దేవుడు ఆశీర్వాదాలను ఇచ్చేవారు. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నట్టుగా మనం ఏ పని చేస్తే ఆ పనికి తగిన ఫలము, పనికి తగిన జీతము దేవుడిచ్చేవారు. నీళ్లు పోయేవానికి నీళ్ళే పోయబడును, నీళ్లు పోయేవానికి నీళ్ళే పోయబడునని వ్రాయబడినట్టుగా మనము గిండెలు చన్నీళ్ళు ఇచ్చినట్లయితే ప్రతిఫలము పరలోకములో చూస్తాం. గనుక మోషే ఉపచారమునకు ఇత్రో ఉపకారము మనం చూస్తాము. కాబట్టి ఆ విధంగా ఆ ఇంట్లో ఉండుటకు సమ్మతించి 40 సంవత్సరముల పాటు పశువుల కాపరిగా మిద్యాను అరణ్యములో ఆయన మేపుచు ఉన్నట్టుగా, కాపరిగా ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. 2 భాగాలు. మోషే జీవితములో ఉన్న 80 సంవత్సరాల చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఐగుప్తు యువరాజుగా 40 ఏండ్లు ఉన్నాడు. మిద్యాను పశువుల కాపరిగా ఆయన 40 ఏండ్లు ఉన్నాడు. ఆ 40 ఏండ్ల చివరి కాలములో దేవుడు ఆయనను
పిలిచినటువంటి పిలుపును గూర్చి ఇక్కడ మనము 7వ అధ్యాయం 30వ వచనంలో అపోస్తుల కార్యములలో స్టెఫను గారి యొక్క వాక్యోపదేశంలో మనం చూస్తాం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమునందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో దేవదూత అతనికి అగుపడాను. కాబట్టి దేవదూత అతనికి, దేవుడే అతనికి ప్రత్యక్షమై నా ప్రజలైన ఇశ్రాయేలును నడిపించడానికి నీవు రావాలని చెప్పినాడు గనుక ఆ దానిని బట్టి అతడు మరి ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలులను విడిపించేటటువంటి విమోచకునిగా అతడు ప్రయాణము చేసి వెళ్ళినట్లుగా వారిని నడిపించినట్లుగా మిగిలిన మరి జీవనయానాన్ని మనం చూస్తాము. కాబట్టి మరి రేపటి దినమందు ఆయన ఐగుప్తు ప్రయాణములో మరి ఫరోను కలుసుకొనుట, ఫరో ఎదుట చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడా మనం ముందుకు ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలమైన మనం చివరిగా నేర్చుకునే విషయం ఏమిటంటే, మన పరిస్థితులు ఒక్కొక్క మారు తల్ల క్రిందులు కావచ్చు. ఐగుప్తు యువరాజు పశువుల కాపరిగా మార్చబడ్డాడు. అన్ని భోగభాగ్యములు కలిగినటువంటి యువరాజు ఏమీ లేని వానిగా పశువుల కాపరిగా తన జీవనాన్ని కొనసాగించవలసి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పరిస్థితులు తారుమారు కావచ్చు. ఏ పరిస్థితికైనా తట్టుకొని జీవించగలిగిన స్థితిని మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అట్టి పరిస్థితులను దేవుడు మనకు అనుకూలపరిచి నడిపించునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. ఐగుప్తు యువరాజు మిద్యానులో పశువుల కాపరిగా మార్చబడ్డాడు. పరిస్థితులు మీ చిత్తము, మీ ఏర్పాటు. అతనికి నీవు తర్ఫీదునివ్వడానికి యువరాజుగా బలము, శక్తి, శౌర్యము సంపాదించుకున్నటకు ఐగుప్తులో యువరాజుగా ఉంచారు. తరువాత పశువుల కాపరిగా తండ్రి సాత్వికమును నేర్చుకోవడానికి, పశువుల కాపరిగా ఆ యొక్క ఇశ్రాయేలు నడిపించడానికి కావలసినటువంటి సాత్వికము తెచ్చుకోవడానికి ఆయనకు 40 సంవత్సరాల పాటు తర్ఫీదునిచ్చారు. తండ్రి, మమ్మను మీరు ఏ విధంగా నడిపిస్తున్నారో మీ కాపుదల మాకెప్పుడు తోడుగానే ఉంటుంది. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన నీ అపాయమునకు నేను భయపడనన్నట్టు ప్రభు, ఇక్కడ మేము తిరిగినను అది గాఢాంధకారమైన నీ దుడ్డు కర్ర, మీ దండం మమ్మల్ని ఆదరిస్తుంది కనుక నిత్యము మీరు మాతో ఉండి మమ్మల్ని ఆదరించి నడిపించము. అన్ని స్థితులలో మిమ్మల్ని కలిగి జీవించుటకు మాకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదినాహారని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కినును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత.